నుంచి రేషన్ షాపుల దగ్గర సరుకుల పంపిణీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. ప్రతి నెల 15 రోజుల పాటు సరుకుల పంపిణీ చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కొత్త విధానంతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. రేషన్ దుకాణాలను గతంలోని వైసీపీ ప్రభుత్వం మూసివేసిందన్న పవన్ ఇంటికే రేషన్ ఇస్తామంటూ 1600 కోట్లతో వాహనాలు కొన్నారని చెప్పారు. ఆ వాహనాన్ని జంక్షన్ లో ఆపి 1-2 రోజులే సరుకులు ఇచ్చారని, దీంతో చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారని చెప్పారు పవన్. మిగిలిన రేషన్ బియ్యం సరుకులను అక్రమంగా తరలించారని చెప్పారు. అక్రమ రవాణాపై కూటమి సర్కార్ విచారణ జరిపిందని, వేల టన్నుల అక్రమ బియ్యాన్ని కాకినాడ, విశాఖ పోర్టులో పట్టుకుందని గుర్తు చేశారు. అక్రమ రవాణాను అరికట్టేందుకే చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు పవన్. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు చౌక ధరల దుకాణం దగ్గర సరుకులు పంపిణీ చేస్తామని తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి దగ్గరికే రేషన్ సరుకులు అందిస్తామన్నారు. పేదలకు రేషన్ సరుకులు అందించే చౌక ధరల దుకాణాలను గత ప్రభుత్వం మూసివేసింది. ఇంటింటికి అందిస్తామని 1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేశారు. ఇంటింటికి ఇవ్వడం మానేసి నెలలో 1-2 రోజులు మాత్రమే జంక్షన్స్ లో వాహనం నిలిపి ఇవ్వడంతో ఎంతో మంది పేదలు సరుకులు అందక ఇబ్బందులు పడ్డారు. ఆ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకొని చిరుద్యోగులకు సెలవులు పెట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. మిగిలిన రేషన్ బియ్యం సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని కాకినాడ, విశాఖ పోర్టులో పట్టుకుంది. వీటిని అరికట్టేందుకు చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు నిత్యావసరాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది అని పవన్ కళ్యాణ్ తెలిపారు.